నమస్తే సార్. నమస్తే. ఆల్ ఆఫ్ యు సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఎందుకు ఈరోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు? సార్ ఈరోజు యాన్యువల్ డే సార్. సరే, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆలోచించి సమాధానం చెప్పండి. చెప్తాను సార్. కొత్త స్టూడెంట్ వచ్చింది సార్. కొత్త స్టూడెంట్ వచ్చింది సార్. ఎవరు బాబు? నీ పేరేంటి? ఎంపీ సార్. ఎంపీ అంటే ఏంటి? మధుప్రసాద్. మీ నాన్న పేరు? ఎంపీ సార్. మీ ఫ్యామిలీ అందరి పేర్లు ఎంపీనా? కాదు సార్. మరి మీ నాన్న పేరేంటి? మామూలు ప్రసాద్. మీ ఊరి పేరు? ఎంపీ సార్. ఆగు, మీ ఊరి పేరు నేను చెప్తాను. మచిలీపట్నం. కాదు సార్. ఏంటి మరి? మధ్యప్రసాద్. మద్దపల్లి. మంచిగా ఉంది కానీ కూకో. ఎంపీ సార్. మల్లీంద్ర ఎంపీ. మైండ్ బ్లోయింగ్ పర్సనాలిటీ సార్. సిడౌన్. ఎంపీ సార్. మల్లీంద్ర. మై పర్ఫార్మెన్స్. సిడౌన్ ఎంపీ. అంటే ఏంటి సార్? మైండ్ పంచర్. జయదీప్ నువ్వే చెప్పండి సార్. వాటర్ ఫార్ములా చెప్పు. HIJKLMNO. నేను ABCDలు అడగలే, వాటర్ ఫార్ములా ఏంది అని అడిగినా. సార్ మీరే చెప్పినారు కదా సార్ H2O అని. నేను చెప్పింది H2O, H నుంచి O దాకా కాదు. సరే, నిన్ను ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఆలోచించి సమాధానం చెప్పు. చెప్తాను సార్. ఒక 10 మంది ఒక రోజులో ఒక గోడని కట్టారు. అయితే 5గురు ఎన్ని రోజుల్లో కడతారు? సార్ ఆల్రెడీ కట్టిన గోడని ఇంకా ఎన్నిసార్లు కడతారు సార్? తోటకూర తొక్కేం కాదు, కూకో. సాత్విక్ నువ్వులే చెప్పండి సార్. ఇదిగో నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయి. ఉన్నాయి సార్. అయితే నాకు ఇచ్చేసిన 5 ఇడ్లీలు. ఇచ్చేసాను సార్. అయితే నీ దగ్గర ఇంకా మొత్తం ఎన్ని ఇడ్లీలు ఉంటాయి? చట్నీ సాంబార్ ఉంటుంది సార్. చట్నీ సాంబార్ కాదు, ఎన్ని ఇడ్లీలు ఉంటాయి? చట్నీ సాంబార్ ఉంటుంది సార్. చట్నీ సాంబార్ కాదు, 0 ఇడ్లీలు ఉంటాయి. అన్నీ నాకే ఇచ్చేసినావుగా, కూకో. శ్రీహరి నువ్వులే చెప్పండి సార్. ఇదిగో నీ దగ్గర 20 బర్రెలు ఉన్నాయి. ఉన్నాయి సార్. అయితే నేను నీకు మళ్ళీ 20 ఇచ్చినావు సార్. అయితే నీ దగ్గర మొత్తం ఎన్ని బర్రెలు ఉంటాయి? సార్ నా దగ్గర అన్ని బర్రెలు ఉంటేనే బడికి ఎందుకు వస్తాను సార్? బర్రెలు కాసుకుంటాను. అప్పో, ఉన్న బర్రెలు అన్ని కాసుకోపో. అరే యాడికి? బయటకు సార్. ఎందుకు? అన్నారు కదా సార్. అరే నేను జోక్గా అన్న ప్రశ్న అడిగినా, కూకోపో. సూర్యానులే చెప్పండి సార్. 8ని సగం చేస్తే ఎంత? అడ్డంగాను నిలుగాను సార్. నీకు ఎట్లా అర్థమైతే అట్లా. నిలుగా చేసిన అడ్డంగా చేస్తే 3 అట్లా అర్థమైంది సార్. నేను అడ్డంగానా నిలువుగానా అడగలే, సగం చేస్తే ఎంత ముందు చెప్పొచ్చుగా సార్. 4 బాబు, కూకో. సాత్విక్ నువ్వులే చెప్పండి సార్. 0 పెద్దదే, 1 పెద్దదే? ఏది ముందు పుడితే అదే పెద్దది సార్. నేను ఏది ముందు పుట్టిందా వెనక పుట్టిందా అడగలే, ఏది పెద్దది? అదే అర్థమైంది సార్. అయితే నీకు 0 చాక్లెట్లు ఇస్తే నీకేమర్థమైంది? 0. 1 ఇచ్చినానంటే 1. అయితే ఇస్తే ఏం చేస్తావు? తింటా. అయితే నీకు కడుపు తినేటుంది కదా, అదే పెద్దది, కూకో. ఎంపీ నువ్వులే చెప్పండి సార్. ఎవరెస్ట్ మీద మొట్టమొదటిగా అడుగు పెట్టింది ఎవరు? నీలం స్ట్రాంగ్ సార్. ఆయన అడుగు పెట్టింది మూన్ పైన కదా సార్. అక్కడ నుండి ఎవరెస్ట్ కి పెద్ద దూరం ఉండదు కదా సార్. నేను ఆయన మంచి కోసమే చెప్పాను సార్. ఆయన కాదు బాబు, 2 ఉన్నారు, ఎడ్మండ్ హిలారీ మరియు టెన్జింగ్ నార్గే. సరే సార్. కూకో. జయదీప్ నువ్వులే చెప్పండి సార్. ఆగస్టు 15వ తేదీ గురించి 2 వాక్యాలు చెప్పు. సార్ ఆ రోజు సెలవు సార్. బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తారు సార్. తినేసి వెళ్తాం సార్. బిస్కెట్లు చాక్లెట్లు కాదు బాబు, ఎంతో మంది మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేసి ఎన్నో దారుణమైన పోరాటాలను ఎదుర్కోవడం వల్ల మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. సరే సార్. కూకో. 2 వాక్యాలు చెప్పరా అంటే బిస్కెట్లు చాక్లెట్లు అంట. బోనస్ నువ్వులే చెప్పండి సార్. ఐజాక్ న్యూటన్ గార్డెన్ లో ఉన్నప్పుడు తన పైన యాపిల్ పండు పడింది కదా, అది ఏ సంవత్సరం? సార్ తలపైన ఆపిల్ పండు పడితే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఎవరైనా క్యాలెండర్ చూస్తారా సార్? అది కాదు బాబు, ఆయన తలపైన యాపిల్ పండు పడినప్పుడు ఆయన గురుత్వాకర్షణ కనుగొన్నారు. అలాగే అది ఏ సంవత్సరం అంటే 1666. సరే సార్. కూకో. ఇప్పుడు మీకేమన్నా డౌట్లు ఉంటే అడగండి, లేవా? సరే, బోనస్ నువ్వులే చెప్పండి సార్. ఎక్కాలి చదువు. 2 ఎక్కం 2 మా దోస్తు కనుకున్నది పుండు. 3 ఎక్కం 3 మా దోస్తు కనుకున్నది గుండు. నేను గుండ్లు పుండ్లు అడగలే, ఎక్కాలి అడిగినా. కూకో. నాకు డౌట్ ఉంది సార్. చెప్పు బాబు. సరే ఎంత పెద్దదిగా ఉంటుంది కదా సార్, దాని కలర్ ఎలా వేస్తారు? సూర్య నువ్వు చెప్పు. సార్ అది పైకి వెళ్ళగానే చిన్నదిగా అవుతాయి కదా సార్, అప్పుడు తీసి ఆ బకెట్లో కూర్చుంటారు సార్. మళ్ళా కిందికి వస్తే పెద్దదవుతుంది కదా, అందుకే ఫ్యూయల్ వేస్తారు.
నువ్వు కూకో శ్రీహరి. నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. సార్ 4 స్క్వేర్ రూట్ ఎంత? స్ట్రైట్ అని అడిగారు సార్. నీకు ఎట్లా అర్థమైతే అట్లా. సార్ మా ఇంటి నుంచి స్ట్రైట్ గా పోతే స్ట్రీట్ సార్, అక్కడ నుంచి వస్తే మూలలుగా ఉంటుంది సార్. నేను అట్లా అడగలే, మ్యాథ్స్ పరంగా అడిగినా. అయితే 4 స్క్వేర్ రూట్ 2. కూకో. బోనస్ నువ్వులే. చెప్పండి సార్. నువ్వు ఒక పెద్ద దగ్గర 20 రూపాయలు బాకీ ఉన్నావు. ఉన్నాను సార్. అయితే 3 రూపాయలు ఇచ్చేసావు. ఇచ్చేసాను సార్. అయితే నువ్వు ఇంకా మొత్తం ఎంత బాకీ ఉంటావు? సార్ మా నాన్న అప్పు తీసుకోవద్దన్నారు సార్. ఒకవేళ తీసుకున్నావు అనుకో. తీసుకోను సార్, కొడతారు సార్. నేను ప్రశ్న అడుగుతున్నా, తీసుకున్నావు అనుకో. తీసుకోను సార్. నీకు చెప్తే అర్థం కాదు. కూకో. అనాస్ నువ్వులే. చెప్పండి సార్. ఒక గుంతలో 10 మామిడికాయలు ఉన్నాయి. ఉన్నాయి సార్. అయితే 3 ఖరాబ్ అయినాయి. అయినాయి సార్. అయితే ఇంకా ఎన్ని మామిడికాయలు ఉంటాయి? 10. ఎట్లా? ఖరాబ్ అయిన మామిడి పళ్ళు అరటి పళ్ళు అయితే మామిడి పళ్ళు అవుతాయి సార్. మరి 7 ఉంటాయి బాబు. కూకో. లింగడి 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 కింద దంగిడి దంగిడి కిందకు సార్ వస్తుంది. అనాస్ నువ్వులే. ఏమైంది సార్? నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, ఆలోచించి సమాధానం చెప్పు. చెప్పండి సార్. ఒక ఆమె 1 గంటలో 50 చపాతీలు చేసింది. చేసింది సార్. అయితే ముగ్గురు ఎన్ని గంటల్లో చేస్తారు? సార్ ఆ ముగ్గురు ఆడోళ్ళు ఉన్నాక ముచ్చట్లు పెట్టుకోవడానికే టైం సరిపోతుంది, ఇంకా చపాతీలు ఎలా చేస్తారు సార్? అరే నేను అడిగింది అట్లా కాదు బాబు.